మా స్కూల్ని చూడడానికి నేను వెళ్తున్నాను. నాతో పాటు ఎవరు వస్తారు? మీరందరూ చూడడానికి రెడీయా? ఎరా మీరు రెడీగా లేరా? రండిరా, రారా. సరే రండి వెళ్ళిపోదాం. ఫైనల్లీ మా స్కూల్ వీడియో అయితే మీ వరకు తీసుకొస్తున్నాను. స్కూల్ ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే వీడియోకి ఏం చేయాలి? హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేను కూడా బాగున్నాను. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా నేను చదువుకున్న ప్లేసెస్ అన్నీ చూపిస్తానని. టైం కుదరలేదు కానీ ఇప్పుడైతే టైం కుదిరింది. నేను చిన్నప్పుడు స్టార్టింగ్లో ఎక్కడ చదువుకున్నానో ఆ ఊరికి అయితే వచ్చేసాను. సో మా స్కూల్ చూద్దాము, వచ్చేయండి. నాకు కూడా బెస్ట్ మెమొరబుల్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి వీడియో అనమాట. ఇది వచ్చి కాళీపట్నం కదా, కొత్తాటలో మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాము. అంటే మా చెల్లిని ఈ ఊరు ఇచ్చామన్నమాట, కొత్తాటలో ఇచ్చాము మా చెల్లిని. ఇక మేమందరూ మా ఫ్యామిలీ అంతా వచ్చాము. మా పెద్ద తమ్ముడు, వీడు పెద్ద తమ్ముడు కిరణ్ బాబు, హాయ్ చెప్పండి రా. హాయ్ అన్నయ్య, ఆడు చిరు తమ్ముడు, చిరు ఇట్లు మీ చిరంజీవి తమ్ముడు, ఆడు అటు తిరిగి ఉన్నాడు. ఇది కిరణ్, హనీ, ఇది హనీ. మా మ్యారేజ్లు కొత్తగా మ్యారేజ్ అయింది కదా, మ్యారేజ్ వీడియోస్ అయితే మీ వరకు ఇంకా తీసుకురాలేదు. త్వరలో నేనే బలైపోయినా. నా పెద్ద మేనగోడలు, చిన్న మేనగోడలు, పెద్ద కూతురు అంటే చెల్లి వాళ్ళ కూతురు అన్నమాట. కూతురు చిన్నది, ఇది చెల్లి. మొత్తం ఫ్యామిలీని పరిచయం చేయమంటున్నారు. ఈ వీడియోలో ఇంతవరకు వచ్చింది ఫ్యామిలీ. అయితే బావగారు బయటకు వెళ్ళారు. సో వీళ్ళందరినీ కూడా ఏరా మా స్కూల్ చూడాలని నీకు లేదా? వీడికి లేదంట, వీడియో వస్తుంది కదా అని చెప్పి వీడు వెళ్ళిపోతున్నాడు, సమయం లేదని చెప్పి. ఓకే బాయ్ రా కిరణ్, బాయ్. మా స్కూల్ని చూడడానికి నేను వెళ్తున్నాను. నాతో పాటు ఎవరు వస్తారు? మీరందరూ చూడడానికి రెడీయా? ఎరా మీరు రెడీగా లేరా? రండిరా, రారా. సరే రండి వెళ్ళిపోదాం. మా స్కూల్ చూడడానికి వెళ్దాం, వచ్చేయండి. అంటే దీని దగ్గరే పక్కనే అన్నమాట. సరే చూసొద్దాం కదా అని చెప్పి చిన్ననాటి మెమరీస్. ఇది కొత్తాట అండి, కాళీపట్నం తర్వాత కొత్తాట. వెళ్ళి చూడండి. మేము స్కూల్కి వెళ్తున్నాం కదా, అది స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం కదా, ఎంత ఆతృతగా వస్తున్నారో మా స్కూల్ ఎలా ఉంటుందని. ఇంతకుముందు ఎంత డెవలప్ ఏం లేదు. మేము ఉన్నప్పుడు డాబాలు కూడా చాలా తక్కువ, తాటకిళ్ళన్నీ ఇంత అలా కొట్లు అవేమీ లేవు. ఇప్పుడైతే చాలా డెవలప్ అయిపోయింది అన్నమాట, మొత్తం డాబాలే. బండి వస్తుందండి చూడండి, మా అమ్మ బండిలో కూడా పట్టి చూడండి. వీడియో బండి దగ్గరికి రాలేదు కదా, బ్యాక్ కెమెరా పెట్టినట్టు మా స్కూల్ వచ్చేసింది. నేను బాగా చిన్నప్పుడు అంటే ఫస్ట్ క్లాస్ కాడి నుంచి 4th వరకు ఇక్కడే చదువుకున్నాను. సో వా ఫీల్ ఎలా ఉందంటే చాలా బాగుంది. మీకు ఐడియా ఉందో లేదో, నాతో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. నాకు ఇక్కడ అయితే ధర్మరాజ్ సార్ అని చెప్పేసి బాగా బాగా గుర్తన్నమాట. ఎందుకంటే మ్యాథ్స్ బాగా చేసేదాన్ని, అందుకని చెప్పి మంచి మార్కులు వేసేవారు అనమాట. పాతపాడు సార్ది. సో పాతపాడు నుంచి వచ్చేవారు అనమాట ధర్మరాజ్ సార్. హాయ్ సార్, లోపల ఉన్నారంటారా? చాలా బాగుంది ఆ స్కూల్ అన్నమాట. ఇది ఏమీ మారలేదు, అంటే స్టార్టింగ్లో ఇది ఒకటే స్కూలు, అది లేదు. ఇది కొత్తగా కట్టినట్టున్నారు, మేము ఉన్నప్పటికీ అది లేదనుకుంటా. ఇదేనండి నేను చదువుకున్న స్కూల్. అయితే ఏం మార్చలేదు, అది అలానే ఉంది. నేనుండగా అక్కడ స్టార్ట్ చేశారు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినట్టున్నారు, ఐడియా లేదు కానీ అక్కడ కూడా ఇంతలా లేదు కానీ ఇప్పుడు వేసినట్టున్నారు. అది సరే రండి, మీకు ఇంకో ప్లేస్ చూపిస్తాను, వచ్చేయండి. ఇంకోటి ఉంది. ఇంకోటి ఏంటంటే అసలు ఇక్కడ ఎలా చదువుకున్నారు అని చెప్పేసి అంటారు కదా, ఇదిగో నేను ఈ ఏజ్లో ఉండగా అనమాట. ఇంకా చిన్నదాన్ని, ఆ ఏజ్లో వచ్చేదాన్ని. సో ఈ స్కూల్కి ఎలా అంటే హాస్టల్ వేరే ఉంటుంది. ఇక్కడ తోటలు కనిపిస్తున్నాయి కదా, తోటలోంచి అలా లోపలికి వెళ్తే హాస్టల్ కనిపిస్తుంది అనమాట. ఇలా షార్ట్ కట్లు అని చెప్పేసి ఇలా వచ్చేసేవాళ్ళము. ఇక్కడ మా అమ్మాయిది నుయ్యేదో ఉండేది, ఇక్కడ వాటర్ తాగేవాళ్ళం వచ్చి. స్కూల్ అయిపోయిన తర్వాత బాగా గుర్తుంది. కానీ మా అమ్మగారు అప్పట్లో ఉండుంటారు ఇంకా, ఎందుకంటే చాలా చాలా కాలం అయిపోయింది కదా, అందుకని చెప్పి ఈ తోటలంటే వచ్చేవాళ్ళం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చర్చ్ ఒకటి ఉంటుంది, చిన్న చర్చి. అయితే అక్కడికి వచ్చి మేము ఎప్పుడన్నా సరదాగా ఇది మాదే అన్నట్టు వచ్చేవాళ్ళము. సో వెళ్దాం రండి, అది అసలు ఉందా లేదా చూసి వచ్చేద్దాం. ఇలా లోపలికి వెళ్తే మా ఫ్రెండ్స్ ఇల్లులు కూడా ఉంటాయి. సో హాసిని అక్క అని చెప్పేసి, ఏమో అన్నీ మర్చిపోయాను నేను కూడా ప్లేసెస్ అన్నీ, కానీ సరదాగా వెళ్దామండి.
ఇక్కడ ఎక్కడో ఒక ప్లేస్లో చర్చ్ ఉంటుందండి, చిన్న చర్చి. అది పడిపోయిందేమో, పాడేసేసారో తెలియదు కానీ సరే వెతుక్కుంటూ చాలా దూరం వచ్చేసాము. ఇంక వెనక్కి వెళ్ళిపోదాము అంటే కనుక మా హనీ అంటుంది ఇంకా వెళ్దాం, ఎదురు వ్యూ బాగుంటుందని చెప్పి ఇలా తీసుకొచ్చేసింది. ఎక్కడికి వచ్చామో తెలీదు, ఎటు వెళ్తున్నామో తెలీదు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఈ పాదం చూసారా, మేమైతే శనగలు చెట్లు అనేవాళ్ళు చిన్నప్పుడు, శనగలు కాస్తాయని. ఇది నిజమెంతో ఉత్తిదెంతో తెలియదు కానీ ఫ్లవర్స్ అయితే అవసరం చాలా బాగున్నాయి కదా, పింక్ కలర్లో. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడుగుదాలండి ఇది శనగలేనా కాదా అని చెప్పి. అయితే బహుశా నేను శనగలేనే అనుకుంటున్నాను. చూడండి తుంచాను, లోపల శనగ ఉందా లేదా, ఇదిగో చూడండి, ఇది శనగ అన్నమాట. కనిపిస్తుందా మీకు? అయ్యయ్యో కనిపించిందండి, ఇదే శనగ అంటారు, మరి తెలీదు అసలు శనగలో కాదా. శనగల చెట్లేనమ్మా ఇది, నీకు కూడా తెలీదా? అమ్మాయికి కూడా తెలీదంట. చర్చి అయితే ఇక్కడే ఉండేదంటండి, అది వెతకడం కోసం చాలా దూరం వెళ్ళి అయితే వచ్చేసాము. నాకైతే ఇక్కడ బెస్ట్ మెమరీస్ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ ఒక తాత మామ ఉండేవారు. అయితే ఈమె కాదనుకుంటా, ఈ మామగారు కాదనుకుంటా, అయితే వీళ్ళ అమ్మ కానీ వీళ్ళ అత్తగారు కానీ అలా ఉంటారు బహుశా. ఇక్కడ మాకు చాలా హెల్ప్ చేసేవారు, వాటర్ వేయడం కానీ అలా ఏదైనా ఉన్నా తినమని పెట్టేవాళ్ళు. బాగుండేది అప్పుడైతే చాలా. ఫైనలీ స్కూల్కి బాయ్ చెప్పేసి ఇంకా హాస్టల్ కూడా చూపిస్తాను వీలైతే, నా చిన్ననాటి హాస్టల్ కూడా సరదాగా చూస్తాను అంటే కనుక. ఈరోజు కుదరదేమో, మళ్ళీ ఎప్పుడన్నా కుదిరినప్పుడు అయితే వెళ్తాను. మన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, ఇక్కడేనండి దగ్గరే చాలా. బాయ్ బాయ్ స్కూల్. ఇంకా అలాగే ఉంచినందుకు నాకు ఇంకా బెస్ట్ హ్యాపీ అన్నమాట. ఒక ఫోటో తీసుకున్నారండి, ఇంత దూరం వచ్చి ఫోటో దిక్కుండే వెళ్తామా. సో వీడియోనే కాకుండా ఫోటో కూడా తీసుకుంటే బాగుంటుంది కదా. నాలానే మీ ఊరు కాకుండా వేరే ఊరు వెళ్ళి చదువుకుని ఉంటే కనుక చిన్నప్పుడు ఒకసారి ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి అలా నుంచోండి, ఆ ఫీల్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం మార్చేస్తున్నారు కానీ ఈ స్కూల్ ఎందుకో మార్చలేదు, అందుకు నేను చాలా లక్కీ అన్నమాట. భలే హ్యాపీగా అనిపించింది స్కూల్ చూడగానే, చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. సో హ్యాపీ. మరి మా స్కూల్ ఎలా అనిపించింది, బాగుందా, నచ్చిందా? నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా మీ చిన్ననాటి స్కూల్స్ చూడాలనిపిస్తే వెంటనే వెళ్ళి చూసేయండి. ఫైనలీ మా స్కూల్ వీడియో అయితే మీ వరకు తీసుకొస్తున్నాను. స్కూల్ ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే ఈ వీడియోకి ఏం చేయాలి? ఏదో ఉంటుంది, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని, కామెంట్లో కూడా మీకు నచ్చినట్లయితే సరే. పెళ్ళికి సరదాగా రైస్ పెట్టానండి, వీళ్ళేమో బిర్యానీ అడుగుతున్నారు. బిర్యానీ అంటే ఏంటనుకుంటున్నారు? సరే కదా అని మా స్కూల్ చూపిద్దాం అని చెప్పి తీసుకెళ్ళానా, ఇప్పుడు హాస్టల్ కూడా చూపించమన్నారు. వచ్చేయండి సరే, ఇక్కడ ఎలా ఉన్నాం కదా, సరదాగా హాస్టల్ కూడా చూసేద్దాం. మేము హాస్టల్ లేదు, మా స్కూల్కి వెళ్తాం అన్నాము. సరే అండి, హనీ వాళ్ళ స్కూల్ కూడా చూసేద్దరు కానీ వచ్చేయండి, పనిలో పని. హనీ వాళ్ళ స్కూల్కి వెళ్తూ ఉంటే దారిలో మాకు ఇల్లు కనిపించిందండి. మా చెల్లికి విడిది ఇల్లు ఇచ్చామన్నమాట. అంటే పెళ్లి కూతురిని తీసుకొచ్చి విడిది పెడతారు కదా, అప్పుడు ఇంట్లో పెట్టాము. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. అప్పుడు ఇలా లేదు, చాలా కొంచెం డెవలప్ చేశారు. స్టార్టింగ్లో కడతా ఉన్నారన్నమాట, ఆ టైంలో వచ్చాము. ఇప్పుడు ఇంకా మొత్తం నీట్గా చేస్తారు. ఇన్ని ఇయర్స్ అయింది కదా, చాలా సంవత్సరాలు అయింది కదా. ప్రశాంతంగా నిద్రపోవాలంటే అలా పడుకోవాలండి. బాలయేసు